పాజిటివ్ 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 మొత్తం వచ్చేసి అదేమొస్తుంది మళ్ళీ పాజిటివ్ సైడ్కి వచ్చేస్తుంది మొత్తం పాజిటివ్ వచ్చేసి వెన్ ఇట్ ఈస్ యాక్చువల్గా ఎంతవరకు రీచ్ అవ్వాలి విసిసి వరకు రీచ్ అవ్వాలి ఇది ఎంతవరకు రీచ్ అవ్వాలి కెపాసిటర్ వోల్టేజ్ విసిసి వరకు రీచ్ అవ్వాలి బట్ వెన్ ఇట్ ఈస్ విబి శాట్ ఒక్కసారి ఇక్కడ 0.7 వస్తే ఏమొస్తుంది ఇక్కడ 0.7 యాడ్ అవుతుంది ఇది ఆన్ అవుతుంది ఇది ఆఫ్ అయిపోతుంది ఇది మాత్రం ఆపరేషన్ అన్నమాట సో ఫస్ట్ స్టేబుల్ స్టేట్ లో మనం Q1 ఆఫ్ Q2 ఆన్ అనుకుంటే క్వాసి స్టేబుల్ స్టేట్ లో రివర్స్ అవుతుంది రివర్స్ అమ్మా కాకపోతే ఒకటి గుర్తు ఇక్కడ కెపాసిటర్ చూసారా ఈ కెపాసిటర్ కనెక్ట్ చేసాం చూసారా ఈ కరస్పాండింగ్ బేస్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఆన్ ఉంటుంది అదే మనం ఈ కెపాసిటర్ ఇక్కడ పెట్టేసి ఇది ఇక్కడ పెడితే ఇదేమో ఆఫ్ ఉంటుంది ఇది ఆన్ ఉంటుంది కెపాసిటర్ ఎట్ సైడ్ ఛార్జింగ్ కెపాసిటర్ చూసారా కలెక్టర్ టు బేస్ అనేది ఎక్కడైతే కలెక్టర్ కపుల్ పెడుతున్నామో గుర్తు పెట్టుకోండి కలెక్టర్ టు బేస్ అనేది కెపాసిటర్ కపులింగ్ ఎక్కడైతే ఉందో ఓకేనా దట్ కెన్ యాక్ట్ యాజ్ దట్ ట్రాన్స్ఫర్ దిస్ కెన్ యాక్ట్ యాజ్ ఆన్ స్విచ్ దిస్ కెన్ యాజ్ ఆఫ్ స్విచ్ ఇక్కడ చూడండి ఇట్లుంది ఈ మధ్యలో ఇది ఈ రెజిస్టర్ తీసేసాం అనుకోండి అస్టేబుల్ కిందకి వచ్చేస్తుంది ఇక్కడ ఒక రెజిస్టర్ పెట్టేసి ఇది రెజిస్టర్ తీసేస్తే ఇదేమొస్తుంది ఇప్పుడు ఇది ఆన్ అవుతుంది ఇది ఆఫ్ అవుతుంది మనం పెట్టిన సర్క్యూట్ బట్టాం అది Q1 ఆన్ Q2 ఆఫ్ అని లేదు ఈ ఇన్స్టా ఆఫ్ కెపాసిటర్ ఇక్కడ బదులు ఇక్కడ పెట్టేసాం అనుకోండి రివర్స్ Q1 ఆన్ Q2 ఆఫ్ ఉంటుంది అది మనం పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది నిన్న లాస్ట్ టైం ఒకసారి ట్రిగరింగ్ పల్స్ చెప్పాను చూసారు కదా ఇంకో ట్రిగరింగ్ పల్స్ మనం అప్లై చేసింది గుర్తుందా ఇట్లా మన డయాగ్రామ్ ఎక్స్పెరిమెంట్ లో చేసాం చూడండి కొంతమంది ఇక్కడ అప్లై చేశారు ట్రిగరింగ్ పల్స్ సగం బ్యాచ్ వాళ్ళు ఇక్కడ అప్లై చేశారు పైన చేసేవాళ్ళు పీడీసీ ల్యాబ్ లో చేసేటోళ్ళు కొంతమంది ఇక్కడ అప్లై చేసామండి ఓకేనా see here when you are applying the trigger pulse here we must be apply negative triggering pulse ఇక్కడ అప్లై చేసేటప్పుడు నెగటివ్ ట్రిగరింగ్ పల్స్ అప్లై చేయాలండి బికాస్ ఇది ఆఫ్ అవ్వాలి కాబట్టి నెగటివ్ ట్రిగరింగ్ పల్స్ either apply here or here but when you are applying this you must be apply positive why you are applying the positive means you have to turn on this transistor ఈ ట్రాన్సిస్టర్ మనం ఆన్ చేయాలి కాబట్టి I am going to apply positive అదే ఈ ట్రాన్సిస్టర్ ఆల్రెడీ ఆన్ లో ఉంది ఆఫ్ చేయాలంటే ఇదే సర్క్యూట్ ని ఇక్కడ కనెక్ట్ చేసి డయోడ్ ని రివర్స్ చేయండి సేమ్ సర్క్యూట్ యూ కెన్ రివర్స్ డయోడ్ Q2 దగ్గర పెట్టినప్పుడు ఏమో డయోడ్ రివర్స్ పెట్టండి Q1 పెట్టినప్పుడు యాస్టీస్ పెట్టండి వై బికాస్ ఇక్కడ పాజిటివ్ రావాలి కాబట్టి పాజిటివ్ ఫార్వర్డ్ బయాస్ అదే ఇక్కడ కనెక్ట్ చేస్తే డయోడ్ మస్ట్ బి రివర్స్ వై బికాస్ యూఆర్ అప్లై నెగిటివ్ ట్రిగ్గర్ ఓకేనమ్మా నెగిటివ్ ట్రిగ్గర్ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ ఇదే సర్క్యూట్ ఇక్కడ కూడా కనెక్ట్ చేయొచ్చు కాకపోతే డయోడ్ ని రివర్స్ చేసి ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు ఇక్కడ నెగిటివ్ ఇచ్చినా సేమ్ అదర్వైజ్ యూ కెన్ గివ్ పాజిటివ్ హియర్ బట్ you can apply only one device at a time both device applying is not possible you can apply only for one device that is also symmetrical triggering remember symmetrical triggering means always you can apply positive if it is positive otherwise if it is negative only negative why because alternate trigger we are not required because it on cheyalante em cheyali positive apply cheyali negative apply chesina there is no use that's why you can apply always positive trigger pulse here otherwise negative trigger pulse here remember but one device only you are going to apply trigger pulse either positive or negative depending ఏదైతే ఆన్ స్టేట్ లో ఉందో దానికి నెగిటివ్ ట్రిగ్గర్ పల్స్ అప్లై చేయాలి ఒకవేళ అప్లై చేస్తే ఏదైతే ఆఫ్ స్టేట్ లో ఉందో దానికి పాజిటివ్ ట్రిగ్గర్ అప్లై చేయాలి ఆన్ ఉన్న ట్రాన్సిస్టర్ బేస్ కి నెగిటివ్ అప్లై చేయాలి ఆఫ్ ఉన్న ట్రాన్సిస్టర్ కి పాజిటివ్ అప్లై చేయాలి అదొక్కటి గుర్తు పెట్టుకుంటే చాలమ్మా దిస్ ఇస్ ఆల్సో సేమ్ సర్క్యూట్ చూడండి పాజిటివ్ పీక్స్ వస్తున్నాయి నెగిటివ్ పీక్స్ వస్తున్నాయి ఇక్కడికి వెళ్ళేసరికి ఏమొస్తుంది మీకు ఓన్లీ పాజిటివ్ పీక్స్ మాత్రమే వస్తాయి అదే ట్రిగర్ అప్లై చేసినప్పుడు పాజిటివ్ బీబీ శాట్ వేరియేషన్ అవుతూ కనిపిస్తుంది ట్రిగరింగ్ పల్స్ మన ఇక్కడ స్క్వేర్ అప్లై చేస్తే హై పాస్ ఫిల్టర్ కెన్ యాక్ట్ యాజ్ డిఫరెన్షియేటర్ రిమెంబర్ ఆల్వేస్ హై పాస్ ఫిల్టర్ యాక్ట్ యాజ్ డిఫరెన్షియేటర్ ఇట్ జనరేట్ స్పైక్స్ పాజిటివ్ స్పైక్ జనరేట్ చేస్తుంది నెగిటివ్ స్పైక్స్ కూడా జనరేట్ చేస్తుంది దాంట్లో నాకు ఏం కావాలి ఓన్లీ పాజిటివ్ స్పైక్స్ కావాలి ఇక్కడ అప్లై చేస్తే ఓన్లీ ఐఎమ్ రిక్వైర్డ్ పాజిటివ్ స్పైక్స్ దేర్ ఫోర్ ఐఎమ్ కనెక్టింగ్ ఇన్ ఏది పీ టైప్ కి పాజిటివ్ కనెక్ట్ చేస్తున్నాను ఎన్ టైప్ కి ఇట్ సైడ్ కనెక్ట్ చేస్తున్నాను అదే ఇక్కడ కనెక్ట్ చేస్తే డయోడ్ మస్ట్ బి రివర్స్ ఓకేనా అమ్మా నెక్స్ట్ ఇంకా ఎవరైనా డౌట్ ఉంటే చెప్పండి స్టెప్స్కి వెళ్తాను ఎనీవన్ మీకు ఇంకో నేను కూడా చెప్పాను వోల్టేజ్ టు టైం కన్వర్టర్ అని చెప్పాను చూడండి అస్టేబుల్ ఏమో voltage to frequency converter annam this can also used for voltage to time converter see here I am not applying the here it is base దీనికి V అప్లై చేస్తున్నాను V అప్లై చేస్తే V not equal to VCC when V equal to VCC అయితే ఇక్కడ ఏమొస్తుంది
0.69 RC వచ్చేస్తుంది, 0.69 RC. But V, when you are changing the V, therefore T also changes. That's why it is also called as voltage to time converter. We are changing this voltage, then the time is also changes. రెండు రకాలు చేంజ్ చేయొచ్చండి. R and C values చేంజ్ చేసి టైం చేంజ్ చేయొచ్చు. V also change, you can change the time. That's why the name given as voltage to time converter. నీకు ఎంత టైం కావాలో అంత టైం ప్రొవైడ్ చేయొచ్చు. జనరల్ గా ఇది డిలే సర్క్యూట్స్ లో ఎక్కువ యూజ్ చేస్తామండి. డిలే సర్క్యూట్స్ ఎక్కువ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం. మనం ఎవ్రీ 10 మిల్లీ సెకండ్ తర్వాత నేను ట్రిగర్ అప్లై చేయాలి, 20 మిల్లీ సెకండ్స్ ట్రిగర్ అప్లై చేయాలి, అలాంటప్పుడు ఇది జనరేట్ చేస్తామండి. ఆ సర్క్యూట్స్ అప్లికేషన్స్ అప్పుడు ఎక్కువ వాడతాం అనమాట. ఓకేనా? డిజైన్ స్టెప్స్ చూడండి. లాస్ట్ టైం మోనోస్టేబుల్ చెప్పినప్పుడు చెప్పాను, ఆల్రెడీ అస్టేబుల్ చెప్పినప్పుడు చెప్పాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? RC2 క్యాల్కులేట్ చేస్తున్నాం. RC2 అనుకోండి, RC1 అనుకోండి, ఏదో రెండిట్లో ఏదైనా ఒకటేనండి. సి హియర్, ఇది క్యాల్కులేట్ చేస్తున్నాం. RC2 అనుకోండి, ఇది క్యాల్కులేట్ చేస్తున్నాం. ఇది క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ వాల్యూ. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే VCC మైనస్ VCSAT బై ICSAT. ICSAT మినిమం ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో అంత కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఇక్కడ ఫామ్ లో రాసాను చూడండి, అదే రాసాను. VCC మైనస్ VCSAT బై RC2. therefore RC2 is equal to, ఇది రాసేస్తే మీకు RC2 వస్తుంది. ఆల్వేస్ యూ కెన్ అస్యూమ్ RC2 is equal to RC1. అక్కడ అస్టేబుల్ లో ఏం డిజైన్ చేస్తాం, ఇక్కడ వరకు నో చేంజ్ అండి, రెండు సేమ్ నే చూసుకోండి. అక్కడ ఇక్కడ రెండు సేమ్. ఇది కలెక్టర్ వోల్టేజ్ కనుక్కోవటంలో R వోల్టేజ్, R రెసిస్టెన్స్ ఆల్సో సేమ్. మన Q, ఇఫ్ యూ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ Q2 ఇన్ సాచురేషన్, Q2 ఇన్ సాచురేషన్ లో ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ VCC సేమ్. మళ్ళీ డయాగ్రామ్ ఇక్కడ ఈ డయాగ్రామ్ చూపిస్తా చూడండి. ఇక్కడ వద్దులేండి, చూడండి. ఇప్పుడు ఇది ఆన్ లో ఉంది. ఆన్ లో ఉందంటే మనకి ఇక్కడ VCC మైనస్ VBE బై ఇక్కడ ఫ్లో అయ్యే బేస్ కరెంట్ అండి. ఇక్కడ ఇలా తీసుకుంటున్నాం మనం. ఇది ఈ రెసిస్టర్స్ కావాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్. therefore ఇక్కడ ఉండే వోల్టేజ్ VCC మైనస్ VBE బై దిస్ రెసిస్టెన్స్. అదే రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకుంటున్నాం. అదే ఫార్ములా ఇక్కడ రాస్తాం చూడండి డిజైన్ లో. VCC మైనస్ VBSAT బై R. therefore R is equal to సేమ్ స్టెబిలైజేషన్. బట్ మీకు ఇది ఆల్రెడీ చెప్పానండి, ట్రాన్స్ఫర్ క్యారెక్టర్స్ గీసి మరీ చెప్పాను మీకు. రిమెంబర్, మనం ఇప్పుడు అవుట్పుట్ క్యారెక్టర్స్ గీసినప్పుడు ఆల్వేస్ ఇది మనం B వాల్యూ పెంచే కొంది కలెక్టర్ వాల్యూ చేంజ్ వస్తుంది. when you are increasing the B value, collector value also changes. like this you can get output characteristics. ఇక్కడ మనం ఒక DC లోడ్ లైన్ రాస్తే, this is cut off point, this is saturation point, this is the nothing but a minimum voltage, this is nothing but minimum current, this is nothing but minimum current IB2, this is nothing but minimum current here. దానికంటే ఎక్కువ ఉండాలి. that's why you can get more than that. base current is more than this is ఇక్కడ కంటే ఎక్కువ ఉండాలండి. that's why always how much current you are getting from that equation, multiplying with 1.5. IB minimum కావాలంటే, SAT కావాలంటే multiplying with this. then come to ఇది వరకు ఓకే అండి. ఇది కూడా సేమ్ అస్టేబుల్ ఎలా చేసాం, ఇక్కడ ఈ రెండు స్టెప్స్ వరకు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్. కమ్ టు నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏం కనుక్కున్నాం అండి? C కనుక్కున్నాం. క్యాల్కులేటింగ్ C అంటే మన ఫార్ములా తెలుసు. T is equal 0.69 RC. C is equal 0.69 RC డెరివేషన్ చేస్తాను. therefore from C is equal to I am getting this value. C is equal to I am getting this value. క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంతకుముందు ఒకళ్ళు అడిగారు VBB, క్యాల్కులేటింగ్ VBB వోల్టేజ్ కూడా మనం క్యాల్కులేట్ చేయాలండి ఒక్కోసారి. హౌ మచ్ VBB వోల్టేజ్ రిక్వైర్డ్ టు ట్రాన్స్ఫర్ Q1 is in cut off under stable state condition. therefore how much VBB voltage is required to the transfer is in cut off region when the switch on the power supply, that is in stable state. చూడండి, VBB is equal to VBSAT minus VC cut off when R1 is equal to R2. ఇది ఒక ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి అమ్మా. VBB is equal to VCC SAT minus VBE cut off and is R is equal. this from you can get from this equation. ఇక్కడ నుంచి వస్తుందండి ఫిగర్. See, this is ఇలా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి VBB is equal to this one VB cut off voltage plus ఇక్కడ ఉంటుంది VC cut off. ఈ రెండు వోల్టేజ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది మీకు. నథింగ్ బట్ సేమ్ ఈక్వేషన్. this is nothing but VBB is equal to VC SAT minus VBE cut off of Q1
అంత వోల్టేజ్ మనకి కావాలండి. డెరివేషన్ ఉందండి, డెరివేషన్ మొత్తం అవసరం లేదు, అందుకే మీకు డైరెక్ట్ గా ఇది ఒక్క ఫార్ములా చెప్పేస్తున్నా మీకు. దే హ్యావ్ డెరివేషన్, ఇట్ విల్ టేక్ మినిమం 20 to 30 minutes. మీకు అది ఎలా వచ్చిందో మీకు కావాలంటే మీకు నోట్స్ పంపిస్తాను, సీ హియర్. బట్ ఈ డెరివేషన్ డైరెక్ట్ నేను డెరివేషన్ చేసి సింప్లిఫై చేశానండి, ఇది నేను డెరివేషన్ చేసి సింప్లిఫై చేశాను. దట్స్ వై ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ దిస్ వన్. హలో హలో, ఎనీ డౌట్స్? ఇది ఆల్రెడీ నేను సింపుల్ డెరివేషన్ చేసి సింప్లిఫై చేసి ఇచ్చిన ఈక్వేషన్ అండి. దేర్ ఫోర్ మీకు డెరివేషన్ కావాలంటే నేను మొత్తం డెరివేషన్ చేసి పంపిస్తాను మీకు నేను. ఓకేనా? నెక్స్ట్ R1 R2 ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ R1 R2 క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఫిగర్ చేయొచ్చు ఇంకో విధంగా. నీకు ప్రాబ్లం చెప్పినప్పుడు ఇంకా సింపుల్ మెథడ్ లో చెప్తానండి, కానీ ఇక్కడ వరకు చూడండి. ఈ ఫిగర్ చూడండి, ఇప్పుడు ఎప్పుడు కనుక్కుంటున్నాం మనం R1 R2, ఈ R1 వాల్యూస్ R2 వాల్యూస్ కనుక్కుంటున్నాం ఎప్పుడు ఆఫ్టర్ ట్రిగర్ పల్స్ అప్లై. ఇది ఏమొస్తుంది, Q1 ఆన్ ఉంటుంది, Q1 ఆన్ ఉంటుంది. దేర్ఫోర్ ఐఎమ్ రైటింగ్ దిస్ ఈక్వేషన్. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ నుంచి బికాస్ ఇది ఆఫ్ కాబట్టి నో కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ లైక్ దిస్, టోటల్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ లైక్ దిస్. ఇక్కడ నుంచి వచ్చే కరెంట్ ఐఎమ్ అస్యూమింగ్ దట్ IA. దేర్ఫోర్ రెండు రకాలు డివైడ్ అయిపోతుంది. ఇక్కడేమో IB1 గా డివైడ్ అవుతుంది, దిస్ ఇస్ IB1 స్టాట్. ఇక్కడేమో IB కరెంట్ లెక్క డివైడ్ అవుతుంది అనుకో, 2 కరెంట్స్. దేర్ఫోర్ టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 కరెంట్స్, యాడ్ ఆఫ్ 2 కరెంట్స్. IA కనుక్కోవచ్చండి, IA కనుక్కోవాలంటే ఏం చేయొచ్చు, VCC మైనస్ VA ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ వోల్టేజ్ కావాలంటే నాకు VCC మైనస్ ఇక్కడ ఈ IA కరెంట్ కావాలంటే దిస్ వోల్టేజ్ మైనస్ దిస్ వోల్టేజ్ డివైడెడ్ బై ది సమ్ ఆఫ్ 2 రెసిస్టెన్స్. ఆల్రెడీ RC2 కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ R1 ఒకటి తెలిస్తే సరిపోతుంది. వెన్ Q1 is saturation ఎంత ఉంటుంది, VA is nothing but VB sat. ఇది ఆన్ అయినప్పుడు ఇక్కడ వోల్టేజ్ VA వోల్టేజ్ ఆల్వేస్ ఈక్వల్ టు VB sat. నెక్స్ట్ VB1 sat is equal to always 1.5 VC minimum, VB1 minimum చెప్పామండి. ఇది మనకి ఇక్కడ నుంచి వచ్చేసింది ఈక్వేషన్. దేర్ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 IB మనకు కావాల్సింది, ఎందుకంటే ఈ వోల్టేజ్ కావాలంటే IB కనుక్కోవాలి. ఈ ఈక్వేషన్ ఇచ్చేస్తే మీకు IB వచ్చేస్తుంది, ఈ సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది, మీకు యూ కెన్ గెట్ వాల్యూ. సింపుల్ గా వచ్చేస్తుంది. ఈ రెండు ఈక్వేషన్స్ మీకు ఇక్కడ ఆల్రెడీ ఏం తెలుసు, ఇక్కడ నుంచి IA కరెంట్ మీకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఈ ఈక్వేషన్ లో మీరు రాస్తే ఇక్కడ IA ఈజ్ ఈక్వల్ తెలుసు, ఇక్కడ నుంచి మీకు ఏమో IB ఈజ్ ఈక్వల్ టు VA మైనస్ VBB ఇంటూ R2. దట్ R1 ఈజ్ ఈక్వల్ టు R2 తీసుకుంటే మీరు ఈక్వేషన్ రెండు సింప్లిఫై చేస్తే మీకు ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఇంత కష్టపడే బదులు డెరివేషన్ చెప్తాను, ఇంత కష్టపడే బదులు సింపుల్ మెథడ్ లో నెక్స్ట్ ప్రాబ్లం ఉంది, అది కూడా చెప్తాను. నెక్స్ట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ అదే సర్క్యూట్ ని డెరివేషన్ చేసేటప్పుడు ఇంతకుముందు ఎంతవరకు ఛార్జ్ అవ్వాలండి, VCC వరకు ఛార్జ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఏం కావాలి, V వరకు ఛార్జ్ అవ్వాలని సేమ్ డెరివేషన్ చేస్తే ఫైనల్ వాల్యూ ఈస్ V అని పెట్టుకోండి. ఇంతకుముందు ఫైనల్ వాల్యూ ఎంత పెట్టుకున్నాం, VCC అని పెట్టాం. ఇక్కడ ఫైనల్ వాల్యూ ఏం చేస్తున్నాం, V పెట్టుకొని చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. ప్రీవియస్ డెరివేషన్ ఏమవుతుంది, T ఈజ్ ఈక్వల్ టు RC ఇంటూ న్యాచురల్ లాగరిథం ఆఫ్ 1 ప్లస్ VCC బై VCC వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది, T ఈజ్ ఈక్వల్ టు RC ఇంటూ న్యాచురల్ లాగరిథం 1 ప్లస్ VCC బై V వస్తుందండి. అంతమించి ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ డెరివేషన్. ఓకేనా? కమ్ టు ఫస్ట్ ప్రాబ్లం. See here, a monostable multivibrator used with a voltage to time converter అన్నాడండి. మనం డిజైన్ చేసే సర్క్యూట్ డయాగ్రామ్ వోల్టేజ్ టు టైం కన్వర్టర్ అన్నాడు. ఇక్కడ K అండి, ఇది K, దిస్ ఇస్ K, దిస్ ఇస్ కిలో ఓమ్స్. This is R is given kilo ohm, C is equal to this one. V by VCC ఇచ్చాడండి 0.5. ఏమంటున్నాడు, దే ఆస్కింగ్ ఫైండ్ అవుట్ టైం పీరియడ్. మీకు ఆల్రెడీ గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, C is equal to 0.01 మైక్రోఫారడ్స్ ఇచ్చాడు, R is equal to 10 kilo ohms ఇచ్చాడు, V by VCC. అదే లిసన్, అదే మీకు మామూలుగా డైరెక్ట్ గా బేస్ R రెసిస్టర్ అండ్ VCC కనెక్ట్ చేస్తుంటే దిస్ రేషియో ఇస్ బికమ్స్ 1, దిస్ రేషియో బికమ్స్ 1. అదే దాన్ని కనెక్ట్ చేస్తుంటే ఈ రేషియో ఏమయ్యేది, మీకు ఈక్వల్ టు 1 అయ్యేదండి. దిస్ రేషియో ఇక్కడ కనెక్టెడ్ టు డైరెక్ట్లీ VCC, బట్ ఐఎమ్ యూజింగ్ యాజ్ ఏ వోల్టేజ్ టు టైం కన్వర్టర్. దట్స్ వై గేమ్ కి అదే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, R వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, C వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ VCC బై V ఉంది, జస్ట్ రివర్స్ 1/0.5 వేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనమ్మా, ఇది పెద్ద ప్రాబ్లం లేదు, ఫార్ములా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఓకేనా? ఎనీవన్ డౌట్ ఉంటే అడగండి, నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. కృతిక్ అర్థమవుతుందా? అభిషేక్, ఆదర్శ్, ఓకేనా? ఇప్పుడు వరకు ఓకే కదా?
ఎస్ సార్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ సర్క్యూట్ ఇది ఇప్పుడు ఇచ్చాడండి. ఇది డిజైన్ ఏ కలెక్టర్ కపుల్ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఎన్పిఎన్ సిలికాన్ ట్రాన్స్ఫర్ విత్ హెచ్ఎఫ్ఈ ఇచ్చాడు, విబి శాట్ ఇచ్చాడు, విబి కట్ ఆఫ్ చూడండి 0 volts ఇచ్చాడు. ఇక్కడ విబి కట్ ఆఫ్ అనేది 0 volts ఇచ్చేసాడు. ఇవన్నీ డిజైన్ చేయమంటున్నాడు అండి. ఇక్కడ మనకి ఒక్క వాల్యూ కూడా ఏమి ఇవ్వలేదు. ఇందులో ఉన్న వాల్యూస్ లో ఒక్క వాల్యూ కూడా ఇవ్వలేదు మనకి. therefore they asking find out all the values find out చేయమంటున్నాడు అండి. ఎంత టైం పీరియడ్ ఉండాలి? 1 millisecond ఉండాలి. therefore t is equal to 0.69, rc must be equal to 1 millisecond. ఓకేనా? ఇక్కడ రెండు r is equal to రెండు సేమ్ తీసుకున్నాడు. ఫస్ట్ గివెన్ డేటా చెప్తున్నాను చూడండి. గివెన్ డేటా అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉండాలన్నాడు అండి. VCC is equal to 10 volts ఇచ్చేసాడు. see here VCC is equal to 10 volts. collector current, that is the maximum current IC sat is 5 milliamperes. VCE sat voltage because of transistor NPN transistor, that is silicon 0.2 volts. I am taking ఒక నిమిషం ఉండండి అమ్మా, 10 minutes లో అయిపోతుందంటే జాగ్రత్త, మళ్ళీ లాగిన్ అవ్వచ్చు, చెప్తాను. 40 minutes వస్తుంది. therefore RC1 IB sat is equal 1.5 because మన సాచురేషన్ ఉండాలంటే 1.5 times of ఆల్రెడీ వాడు ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి. see here సాచురేషన్ లో ఉండాలంటే 1.5 times of మినిమం కరెంట్ లో ఈక్వల్ ఉండాలని చెప్పాడు. therefore this is I am given all data. వాడు ఏదైతే డేటా ఇచ్చాడో అది మొత్తం ఇక్కడ రాశానండి. వాట్ డేటా దే గివెన్ I am writing here. ఇచ్చిన డేటా మొత్తాన్ని ఇక్కడ రాశానండి. therefore ఫస్ట్ RC2 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సేమ్ అక్కడ డెరివేషన్ అక్కడ రాశాం. IC sat is equal to సేమ్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇక్కడ ఒక వాల్యూ వచ్చేస్తుంది. మీరు సబ్స్టిట్యూట్ చేయండి, 1.69 kilo ohms వచ్చేస్తుందమ్మా. 1.69 you can get kilo ohms. 1.69 you can get kilo ohms. తర్వాత R నెక్స్ట్ ఏం అనుకుంటున్నాం మనం? R అనుకుంటున్నాం. R అంటే ఏముండాలి? Q2 in saturation. Q2 in saturation లో ఉన్నప్పుడు చూడండి B2 is equal to VCC minus VB. Very short number. Hello. Hey, ఎవరు? Will come and go. ఓకేనమ్మా. IB sat is equal to సేమ్ ఫార్ములా మనం డిజైన్ స్టెప్స్ లో చెప్పాం. therefore R is equal to VCC minus సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇక్కడ నుంచి మీకు ఇది వచ్చేస్తుంది. అదే స్టెప్స్ అస్టేబుల్ ఏం చేసామో మోనోస్టేబుల్ కూడా సేమ్. ఇంతవరకు స్టెప్స్ ఇది కూడా సేమ్ అండి. అక్కడేమో 1.38 తీసుకొని చేసాం, ఇక్కడ 0.69 తీసుకొని చేస్తున్నాం. ఇది కూడా సేమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్, ఇది కనుక్కోవటం ఇంపార్టెంట్ అండి. టు క్యాల్కులేట్ విబిబి చూడండి, మనకి అక్కడ VCE కట్ ఆఫ్ ఎంత ఇచ్చాడు? మీకు 0 volts ఇచ్చాడు. VB కట్ ఆఫ్ ఎంత ఇచ్చాడు? 0. అదే VB కట్ ఆఫ్ అనేది మీకు మెన్షన్ చేశాడు 5 volts అని మెన్షన్ చేశాడు అనుకోండి, అది ఇక్కడ 5 volts సబ్స్టిట్యూట్ చేయాలి. therefore VBB is equal to 0.2 volts అంటే మైనస్ VBB ఎంత ఉండాలి? -2 volts ఉండాలి. ఆల్వేస్ రిమెంబర్, ఈ స్టెప్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ VBB. మనం క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ VBB is equal to VC. అక్కడ మనకి ప్రాబ్లం VC కట్ ఆఫ్ ఎంత ఇచ్చాడు? Q1 0 volts ఇచ్చాడు. అదే మీకు 5 volts -5 volts ఇస్తే ఇక్కడ ఇక్కడ సబ్స్టిట్యూట్ 5 volts. VB sat 5 volts సబ్స్టిట్యూట్ చేయండి. 5 volts ఇస్తే ఏమొస్తుంది? అప్పుడు 5 minus this one you can get -1 volts. VB is equal to -1 volts వస్తుందండి. according that you have to set the value, but R1 R2 values కనుక్కోవాలి. I want to find out R1 or R2 values. therefore always choose R1 is equal to R2. మనకి I2 is equal to చూడండి, this is I2. దిస్ ఇస్ I2 అంటే చూడు I2 అని చెప్పాం, కరెంట్ ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది? I2 is equal to ఇది ఆన్ అయినప్పుడు ఫ్లో అవుతుందండి. ఇక్కడ ఈ కరెంట్ ఫ్లో అయ్యేది, ఈ కరెంట్ ఇక్కడ I2 అన్నదాన్ని నేను I అన్నాను. ఓకేనా? సేమ్ అదే ఇక్కడ తీసుకున్నాను. I2 is equal to VB1 minus VBB by R2. therefore I2 is equal మీకు ఇక్కడ నుంచి వచ్చేస్తుందండి. ఆల్వేస్ రిమెంబర్, I2 కరెంట్ అనేది ఎప్పుడు కూడా మొత్తం ఇంత ముందు డిజైన్ షేప్ లో చేసినట్టుగా చేయాల్సిన పని లేదండి. డైరెక్ట్ గా I2 కనుక్కోవచ్చు. I2 ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన మాక్సిమం కరెంట్ తో డివైడెడ్ బై 10 చేస్తే I2 కరెంట్ వస్తుంది. సాచురేషన్ లో కాదు కాబట్టి I2 is equal to 10 times of IC sat by 10 వేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. అదే వాల్యూ ఇక్కడ VCE sat తెలుసు మీకు. నెక్స్ట్ VBB తెలుసు మీకు. VBB వాల్యూ ఇక్కడ తెలుసు 0.2. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ నుంచి I2 వస్తుంది, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. R1 is equal to R2 తీసుకున్నాం కాబట్టి R1 is equal to total by 2. therefore you can get the formula. next anyone doubts అడగండి అమ్మా.
ఇంతవరకు ప్రాబ్లం. డౌట్స్ ఉంటే అడగొచ్చు 1 by 1. అన్మ్యూట్ అయ్యి అడగొచ్చు అమ్మ. రవళి, ఎనీ డౌట్స్? చెప్పండి, ఎనీ డౌట్స్? ఇది అయిపోతే నేను అసైన్మెంట్ చెప్తాను. ఏది ఫస్ట్ యూనిట్ అసైన్మెంట్ కొన్ని మంది చేశారు కదా, అది చెప్తాను. కొన్ని మంది డౌట్స్ అడిగారు నాకు, అది చెప్పమంటే అది స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేయమంటారా? ఎనీవన్? స్టార్ట్ చేయొచ్చా మీ అసైన్మెంట్స్? ఓకే. ఇది అసైన్మెంట్స్ అమ్మా. కొంతమంది ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, classification of various types of amplifiers. Classification of amplifiers అంటే మీకు తెలుసండి, మనం నోట్స్ లో చెప్పినాం. ఏది అకార్డింగ్ టు బ్యాండ్ విడ్త్ కానీ ఏదైనా కానీ దాని ప్రకారం క్లాసిఫికేషన్. నన్ను అడిగారండి 7 to 20 క్వశ్చన్స్ అడిగాడు. ఎవరు అడిగారో గుర్తు రావట్లేదు నాకు. చెప్పండి ఎవరు అడిగారు? లాగిన్ అయ్యి అడగొచ్చు. నువ్వేనా విష్ణు? స్టేట్ గెయిన్ బిట్ బ్యాండ్ విడ్త్ ప్రొడక్ట్ అన్నాడు కదా. స్టేట్ ద గెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రొడక్ట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్టీని డిఫైన్ చేస్తే సరిపోతుందండి. ఎఫ్టీ అన్నా గెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రొడక్ట్ అన్నా సేమ్ అండి. ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఇంటూ బీటా ఉందా? ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ హెచ్ఎఫ్ ఇంటూ ఎఫ్ బీటా ఉంది కదండి. మనం డెరివేషన్ చేసాం గుర్తుందా? ఎఫ్టీ ఈజ్ ఈక్వల్ హెచ్ఎఫ్ ఇంటూ ఎఫ్ బీటా, అవునా? అదే నథింగ్ బట్ ఇట్ ఇది ఎఫ్టీ గెయిన్ బ్యాండ్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as figure of merit. It is defined as when the gain bandwidth product is equal to unity. Gain bandwidth product is equal to unity. That is FT. It is called figure of merit. Therefore, FT is equal to HFE into F beta. Definition same. FT ఎలా డిఫైన్ చేస్తున్నాం సేమ్ రాయటమేండి. అక్కడ ఇంకా వేరియేషన్ ఏం అవసరం లేదు. ఓకేనా విష్ణు? ఓకే సార్. సెకండ్ చూడండి, దేర్ ఆర్ ద రిలేషన్ బిట్వీన్ FT F beta మధ్య డెరివేషన్ మనకు ఉంది. ఎఫ్ బీటా ఇజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ఈ అని మనం ఫార్ములా ఉంది. హెచ్ఎఫ్ఈ బై 1 ప్లస్ అని ఫార్ములా ఉందండి అక్కడ మనకి. మనం ఎఫ్ బీటా ఎఫ్టీ ఫార్ములా ఒకసారి డిరైవ్ చేయండి సార్ ఒకసారి. ఏంటి అంటే నా దగ్గర ఉంది కానీ, అంటే ఎఫ్ బీటా ఎఫ్టీ ఫార్మ్ అంటారు రిలేషన్ ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ ఒకసారి. రిలేషన్ మీకు గెయిన్ ఇస్ ఏఐ షార్ట్ సర్క్యూట్ కరెంట్ గెయిన్ ఏఐఎస్ ఇజ్ ఈక్వల్ నీకు ఫార్ములా ఉంది. హెచ్ఎఫ్ఈ బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ బై ఎఫ్ బీటా ఉంది ఫార్ములా, గుర్తుందా? Yes sir. AS is equal to HFE by under root of 1 plus F by F beta whole square ఉంది. ఇంతవరకు అయితే ఓకే కదా? Yes sir. ఇప్పుడు ఏం చేస్తున్నాను, FT ఫైండ్ అవుట్ వెన్ F is equal to FT. ఎప్పుడైతే మన ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ F is equal to FT అవుతుందో ద గెయిన్ బికమ్స్ యూనిటీ. గెయిన్ ఏం కావాలి? టోటల్ గెయిన్ AS is equal to 1 కావాలి. Therefore 1 is equal to HFE by under root of 1 plus FT by F beta whole square. దాన్ని సింప్లిఫై చేస్తే FT is equal to HF into F beta వచ్చేస్తుంది. 1 నెగ్లెక్ట్ చేయండి. FT అనేది ఫార్ గ్రేటర్ దెన్ HFE F beta ఉంటుంది కాబట్టి FT by F beta is far greater than 1. 1 నెగ్లెక్ట్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే FT is equal to వచ్చేస్తుంది డైరెక్ట్ గా మీకు. ఓకేనా? రాయమంటే రాస్తాను ఒకసారి, నేను కూడా రాస్తా ఉండండి. అంటే ఒకసారి వైట్ బోర్డ్ షేరింగ్ లో మనకు వైట్ బోర్డ్ ఉంటుంది, ఒకసారి చేస్తారా? నేను ఇది రాస్తున్నాను. AS is equal to రాస్తున్నాను. ఓకేనా? AS is equal to షార్ట్ సర్క్యూట్ కరెంట్ AIS is equal to షార్ట్ సర్క్యూట్ కరెంట్ గెయిన్ is equal to మనకి HFE బై మన డెరివేషన్ లో వచ్చిందండి HFE బై 1 ప్లస్ F బై F beta ఉంటుంది. F by F beta. ఇది మొత్తం స్క్వేర్ లో ఉంటుంది. ఇదంతా ఒక బ్రాకెట్ లో ఉంటుంది. దీని స్క్వేర్ ఉంటుంది. ఇది మొత్తం రూట్ లో ఉంటుంది. ఓకేనా? వెన్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది when operating frequency F is equal to
ఎఫ్ బీటా అనుకోండి, ఎఫ్టీ అయిపోయింది. నేను ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసాం. మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ తీసుకున్నప్పుడు మనం ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం కదా, అలా ఇంక్రీజ్ చేసుకుంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్టీ అయింది. అప్పుడు ఏమవ్వాలంటే ఏఐఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఐఎస్ మస్ట్ బి ఈక్వల్ టు 1. ఇది రూల్ అండి, అది ఫిగర్ ఆఫ్ మెరిట్ అంటే ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు మస్ట్ బి 1. ఈ వన్ వాల్యూ ఇక్కడ పెట్టు, హెచ్ఎఫ్ ఇక్కడ పెట్టు, ఎఫ్ లో ఎఫ్టీ పెట్టే. దేర్ఫోర్ దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చండి, దీని 1 ని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఓకేనా? మనం చేస్తే దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, ప్లస్ స్క్వేర్ తీసేసి ఏది జనరల్ గా మనం డెరివేషన్ చేసినప్పుడు ఎఫ్ బీటా వస్తుంది. డెరివేషన్ మనకు కెపాసిటెన్స్ వాల్యూస్ ఉన్న బట్టి ఎఫ్టీ వస్తుంది, ఎఫ్ బీటా వచ్చేస్తుంది అది. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్టీ. ఇప్పుడు మనం సి యాంప్లిఫైర్ ఎక్స్పెరిమెంట్ చేసామా? ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ మనం ఇంక్రీజ్ చేసే ఫ్రీక్వెన్సీ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ, రైట్? ఇది ఎఫ్టీ. ఇప్పుడు ఏమైంది, ఇది ఎఫ్టీ అయిపోయింది, స్క్వేర్ రూట్ లో ఉంది, 1 నెగ్లెక్ట్ చేసాం.